ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎగ్ కర్రీ చేసుకోవడం కోసం ఫస్ట్ గిన్నెలో కొంచెం వాటర్ పోసి అందులో చిటికెడు పసుపు, కారం, సరిపడా సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి 4 ఎగ్స్ ని బ్రేక్ చేసి అందులో వేసి మొత్తం బాగా బీట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ ని అన్ని గుంతల్లో వేసి ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసి అటు కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇక్కడ పసుపు, ఆనియన్స్ కి సరిపడా సాల్ట్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ముక్కల్ని వేసి మూత పెట్టి టమాటోస్ ని మగ్గనివ్వాలి. టమాటో సాఫ్ట్ గా మగ్గిన తర్వాత అందులో సరిపడా కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, సరిపడా సాల్ట్, కొంచెం కరివేపాకు వేసి మొత్తం బాగా కలిపి తర్వాత అందులో చింతపండు పులుసు కానీ కొంచెం వాటర్ కానీ పోసి పులుసు ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆమ్లెట్స్ ని అందులో వేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఫైనల్ గా కొత్తిమీర జల్లుకుంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.